మిత్రమా, ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది. నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు మిత్రమా, మార్పు కూడా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీవితం విలువ, వారితో గడిపిన క్షణాలు, అర్థం లేని ప్రశ్నలు, దొరకని సమాధానాలు, పొందిన ప్రేమలు, కలిగిన విభేదాలు, తెగిన బంధాలు, దూరమైన మనుషులు, నేర్చుకున్న గుణపాఠాలు, మిగిలిన జ్ఞాపకాలు మిత్రమా. మనసు బాధపడేలా ఎవరినైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది మిత్రమా. కాలానికి కర్మకు జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా అస్సలు వదిలిపెట్టవు. మిత్రమా, కోల్పోయిన వాటి కోసం కాదు, కోలుకోవడం కోసం ఆలోచించు మిత్రమా. నీ జీవితం అదే కుదురుపడుతుంది. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది మిత్రమా. అవసరం కోసం స్నేహాలు, అవసరం తీరాక మోసాలు, ఆగలేక పెళ్ళిళ్ళు, ఆశ తీరాక ఎఫ్ఐఆర్స్, ఆపద వస్తే బంధాలు, అవి తీరితేనే బండరాలు మిత్రమా. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండదు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నిటికీ సమాధానం తప్పకుండా దొరుకుతుంది మిత్రమా. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు. పోయిన నమ్మకం మాత్రం తిరిగిరాదు మిత్రమా. పైకి కనిపించే అలంకరణ కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది మిత్రమా. జీవితం నీది ఎవరితో కూడా ఆగిపోకూడదు, కాలంతో పాటే సాగిపోవాలి. అసూయపడేవారితో మన అభివృద్ధి గురించి, ఆవేశపడేవారితో మన ఆలోచనలు చెప్పుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది మిత్రమా. తప్పు చేయని మనసంటూ లోకంలో ఎవ్వరూ ఉండరు. తన తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు, ఇతరుల తప్పును వేలెత్తి చూపించేవారు అత్యంత మూర్ఖులు, చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తముల మిత్రమా. కోపంలో నీ నోటి వెంట వచ్చే ప్రతి మాట నీ చేతులు నిప్పు కణిక లాంటిది. దాన్ని అవతల వారి మీదకి విసురుదామనుకుంటావు, అది వారికి కాల్చదు, నీ నుంచి వారిని దూరంగా పారిపోయేలా చేస్తుంది. ఈలోపు నీ చెయ్యి మాత్రం తప్పకుండా కాలుతుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒకరోజు బుద్ధుణ్ణి ఒకరు అడిగారట, నువ్వు మెడిటేషన్ చేసి ఏం పొందావని. దానికి బుద్ధుడు సమాధానమిస్తూ, ఏమీ పొందలేదు, కానీ నేను పోగొట్టుకున్నవి మాత్రం చెప్పగలను. అవి కోపం, ఒత్తిడి, ఆందోళన, చావు భయం. అర్థమైందనుకుంటా. మిత్రమా, అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం చాలా గొప్పది మిత్రమా. వర్షం కురిసిన తర్వాతే ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే మిత్రమా. సమస్యలు, కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. మిత్రమా, గ్యారంటీ లేని జీవితానికి కోపం, అసూయ, అహంకారం ఎందుకు? బ్రతికినన్న రోజులు నలుగురితో కలిసి నవ్వుతూ సంతోషంగా బ్రతకాలి. పోయేటప్పుడు డబ్బు, హోదా ఇవేవి కూడా మనతో రావు కదా మిత్రమా. నీ మంచితనమే వస్తుంది. ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మురిగే కుక్కకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం తన నైజం. అలాగే కొందరు మనుషులు ఉంటారు, నోరు జారేవారు. వారికి జవాబిచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే వారికి చెప్పు దెబ్బ. వారికి ఒక్కొక్కసారి మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, కడుపులోకి వెళ్ళిన విషం మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవులోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, తప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు మిత్రమా. 10 ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాడు తన ఆకులో ఉన్న పదార్థాన్ని ప్రశాంతంగా తినలేడు. 10 ఇళ్లలో జరిగే గొడవలు వినాలనుకునేవాడు తన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేడు మిత్రమా. కాదంటారా? అందరితో కలిసి చెడుదారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచిగా దారిలో వెళ్ళడం ఎంతో మేలు.
జరిగేది జరగనివ్వు. జీవితాన్ని ఒక ప్రవాహంలా వెళ్ళనివ్వు. సరైన సమయంలో రావాల్సిన మలుపు ఖచ్చితంగా వస్తుంది మిత్రమా. శరీరానికి మరణం ఒకసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మిత్రమా అని నోలుకు భయపడుతూ కూర్చుంటే అర్హత లేనివాడు కూడా 4 అని చూపిస్తాడు. ఓసారి అడ్డం తిరిగి చూడు మిత్రమా. నీకు అడ్డెవరో అది కూడా చూద్దాం. మిత్రమా, ఒక మనిషి గురించి మనసు అంటే మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేది 2 విషయాలు. ఒకటి చేతితో చేసిన సహాయం, మాటతో మనసుకు చేసిన గాయం మిత్రమా. ఇతరులు బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితులు కూడా తప్పించుకోలేరు మిత్రమా. నీది అనుకుంటే వదలకు. పట్టుదలతో ప్రేమతో సాధించు. వద్దు అంటే ఇమడకు. చిరునవ్వుతో నొప్పించక తప్పించు. అది వస్తువైనా, స్నేహమైనా, బంధమైనా, లక్ష్యమైనా సరే. మిత్రమా, పనిని పనిగా కాకుండా బాధ్యతగా భావించు. బాధ్యతగా చేసే ప్రతి పని కూడా నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది మిత్రమా. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు మిత్రమా. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల మధ్య తిరుగుతాయి మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, 100 కుక్కలు ఒక్కటై ఒక్కసారి మొరిగినా సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడు కూడా నిజం కాదు మిత్రమా. అదృష్టంతో పైకొచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం కూడా వచ్చి ఉంటుంది. మొదటివాడు ఎప్పుడు కింద పడతాడో అని భయపడుతూ ఉంటే రెండోవాడు పడినా మళ్ళీ ఎక్కగలననే ధైర్యంతో ఉంటాడు. అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా మిత్రమా. దేనికోసం కూడా ఎక్కువగా ఆరాటపడవద్దు. మన తలరాతలో ఏముంటే అదే జరుగుతుంది. జీవితం నీదైతే కష్టము నీదే, గెలుపు ఓటమి నీదే. పడితే లేవాల్సిందే నువ్వే, బాధని భరించాల్సిందే నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సిందే నీకు నువ్వే మిత్రమా. చెడ్డవారితో స్నేహం మన స్థాయిని దిగజారుస్తుంది. దుష్టబుద్ధులతో స్నేహం మనల్ని పతనం వైపు నడిపిస్తుందని గుర్తుంచుకో మిత్రమా. నక్క కుక్కల వేషం వేయవచ్చు, కానీ కుక్కల ఎప్పటికీ కూడా కొంతమంది విశ్వాసంగా ఉండలేరు మిత్రమా. చేసిన మంచిని మర్చిపోయి మన తప్పుల్ని చూపించే సమాజం ఇది. కాబట్టి కాస్త జాగ్రత్త మిత్రమా. వెంట ఉంటూనే వెన్నుపూట పొడిచే పరిచయం చేస్తారు. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నేటి కాలంలో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే రోజులు పోయి నీతో ఒక్కసారి పడుకోవాలనుందనే రోజులకి వచ్చేసాయి మిత్రమా. శృంగారం సృష్టి ధర్మమే, కానీ అది కలియుగంలో కామంగా మారింది కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.